హే గాయ్స్, హర్షి చదువుకుంటుంది. సో మేము రిటర్న్ బయలుదేరామన్నమాట. 1000 కిలోమీటర్స్ 9 hours హర్షి. వర్షం పడుతుంది. ఇక్కడ రాశారు వెల్కమ్ టు పెన్సిల్వేనియా. చూడు ఎంత బాగా అమ్మాయి క్లీన్ చేసి పెట్టేసింది. మేము వచ్చే కొన్ని మీద పాస్పోర్ట్స్ తీసుకుంటారు, స్కాన్ చేస్తారు అనుకుంటా. క్వశ్చన్లు అడుగుతారు, మీరు ఏమైనా సరుకులు తెస్తున్నారా, జ్యువెలరీ కానీ ఆల్కహాల్ కానీ అలాంటివి అడుగుతారు. ఆబ్వియస్లీ మనం టైం కాబట్టి నో అని చెప్పడమే. మురారి పట్టుకునేసాడు. దొరికిందా? ఓకే, డన్. సో ఒక్కరికి వచ్చాము హర్షికి కావాల్సినవి తీసుకెళ్ళేకి. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలా. నా పేరు పద్మ. ఈ వీడియో అయితే కంటిన్యూషన్ వీడియో. మేము అమెరికా నుంచి కెనడాకి బై డ్రైవ్ వెళ్ళాము 12 hours. అది కూడా ఒక స్పెషల్ అకేషన్ కోసం, మా అమ్మగారి స్పెషల్ అకేషన్కి. ఈ వీడియోలో మీరు చూసేదైతే మేము రిటర్న్ బయలుదేరాము కెనడా నుంచి. మార్నింగ్ అరౌండ్ 7:30 కల్లా బయలుదేరిపోయాము. ఇది అరౌండ్ అక్టోబర్ మిడ్ అనమాట, అంటే దీపావళి ముందు రోజు. నేను ఇంతకుముందు ఆ వీడియోలో కూడా చెప్పాను. నేను చూడు ఫాల్ కలర్స్ ఎంత బాగున్నాయో. ఇప్పటికే కోల్డ్ అయితే స్టార్ట్ అయిపోయింది కెనడాలో. అంటే ఇయర్ యాజ్ సచ్ కొంచెం లేటే అనమాట స్టార్ట్ అవ్వడం మా దగ్గర కానీ కెనడాలో కానీ. 1000 కిలోమీటర్స్ 9 hours హర్షి ఈ ప్లేస్కి. ఏమో మరి తెలియదు నాకు. మళ్ళీ ఉన్నాయి కలర్స్, బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఆల్ కలర్స్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇది ట్రాన్సిషన్ సీజన్ కదా, సమ్మర్కి అండ్ వింటర్కి. ఫాల్లో ఏంటంటే కొన్ని ట్రీస్కి లీవ్స్ ఎల్లో గాను రెడ్ గాను చేంజ్ అవుతాయి. సో వాటిని ఫాల్ కలర్స్ అంటారు. హే గాయ్స్, హర్షి చదువుకుంటుంది. సో మేము రిటర్న్ బయలుదేరామన్నమాట సిన్సినాటికి. నా గొంతు రాసిపోయింది. నిన్నటి వాటర్ చేంజ్ అవ్వాలనుకుంటా, కచ్చకచ్చా ఉంది రాసింది. సో 8:30కి అలా స్టార్ట్ అయ్యాము. 8కి అలాగా సిన్సినాటి చేరుతాము. మేము మధ్యలో కొలంబస్లో హర్షిని డ్రాప్ చేసి అపార్ట్మెంట్లో మళ్ళీ వెళ్ళాలి. ఇది కంపారిటివ్లీ ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. చిన్న వాళ్ళు 7:30కి బయలుదేరారు. వాళ్ళకి ఫ్లైట్ ఉంది 12కి. రెంటల్ కారు తీసుకోవాలి వాళ్ళు. సిరాక్యూస్ వరకు, అట్లాంటా టు సిరాక్యూస్ ఫ్లై అయ్యి అక్కడి నుంచి రెంటల్ కార్లో ఒటావా ఇచ్చారనమాట. ఇప్పుడు వాళ్ళకి 12కి ఫ్లైట్ ఉంది సిరాక్యూస్లో. సో ఇంటి దగ్గర 7:30కి అలా బయలుదేరారు. 7:30కి అంటే 2.5 hours పడుతుంది ఒటావా టు సిరాక్యూస్. సో వాళ్ళు 7:30కి అలా స్టార్ట్ అయ్యారు. మేము 8:30కి అలా స్టార్ట్ అయ్యాము. ఇడ్లీ ప్యాక్ చేసి ఇచ్చింది విష్ణు. ఇడ్లీ, చట్నీ, సాంబారు. సో అది తినేసాము. తినేసి ఈయనకి నిద్ర కూడా వస్తుంది చిన్న అబ్బా. సో అదే అనమాట. మధ్యాహ్నం లంచ్ కూడా ప్యాక్ చేసి ఇచ్చింది. యాజ్ వీక్ మీరు చూసారు కదా, నేను ఫాల్ కలర్ క్లిప్స్ పెడతాను. నేను బ్యూటిఫుల్గా ఉంది ఫాల్ కలర్స్. కెనడా మామూలుగానే పాపులర్ కదా ఫాల్ కలర్స్కి. సో అదన్నమాట సంగతి. సో ఇంకా 12 గంటలు కార్లోనే మాతో పాటు మీరు ట్రావెల్ చేస్తారు. సో టోల్ బూత్ ఉంటుంది ఇక్కడ. దీనికి వచ్చేటప్పుడు అయితే $4 అడిగారు టోల్ ఫీజు. ఇప్పుడు ఎంతే ఉంటుందేమో నాకు తెలిసి. ఇక్కడ బాగుంటుంది నాన్న ప్రెటీగా. వచ్చేటప్పుడు చీకట్లో వచ్చాము కదా, మొదలు పడుకునేసాడా 1000 ఐలాండ్స్. ఈ బ్రిడ్జ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. టోల్ దాటుకోగానే ఇది వస్తుంది. అటు సైడు ఇటు సైడు బాయ్. ఈ గ్రిల్ వల్ల కనిపించట్లా కానీ, ఓహో కనిపించట్లా ఏమి గ్రిల్ వల్ల. మనకు భలే ఉన్నాయి కదా హౌసెస్. అది సో బ్యూటిఫుల్. 1000 ఐలాండ్స్ ఉన్నాయంటవా ఇక్కడ. చూడండి ఎంత బ్యూటిఫుల్ హౌసెస్, లేక్ హౌసెస్ ఉన్నాయి. ఓకే, తర్వాత చిన్న బ్రిడ్జ్ ఒకటి, 2 bridges ఇక్కడ బాగా కనిపిస్తుంది. అరేడు కూడా గ్రిల్ ఉందిరా. ఆ హౌస్ చూడు ఎంత బాగుందిరా. సో గుడ్ హౌసెస్ చూడండి ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ అదే కదా అరే వెళ్ళి చూడు ఇక్కడ. ఇట్స్ లైట్ హౌస్ అనుకుంటా, పైన కెనడా ఫ్లాగ్
ఫ్లాగ్ హౌస్. థౌజండ్ ఐలాండ్ స్కై డెక్ అంట. సో దాటుకోగానే ఇక్కడ ఇమిగ్రేషన్ ఉంటుంది, ఇమిగ్రేషన్ చెక్ చేస్తారు. డ్యూటీ ఫ్రీ హార్స్ ట్యాక్సెస్ అంటే బాగుంది లైటింగ్లో బా అండ్ ఫాల్ కలర్స్. సో అక్కడ ట్రక్స్కి ఉంటుంది. సో ఇందాక చూసింది మీరు ట్రక్స్కు ఇమిగ్రేషన్ చెక్, ట్రక్స్తో వచ్చే వాళ్ళకి. కార్లకి ఇక్కడ ఉంటుంది. అమ్మో ఎన్ని ఉన్నాయి చూడండి, ఈ పక్క ఒక 6 7 ఉన్నాయి, ఈ పక్క ఒక 6 7 ఉన్నాయి. ఇటు సైడ్ ఆ కార్లు, ఇటు సైడ్ ఆ కార్లు ఉంటాయి. కానీ ఫాస్ట్గా అయిపోతుంది ఇమిగ్రేషన్. జస్ట్ ఒక 5 minutes కూడా పట్టదు. పాస్పోర్ట్స్ తీసుకుంటారు, స్కాన్ చేస్తారు అనుకుంటా. కానీ క్వశ్చన్లు అడుగుతారు, మీరు ఏమైనా సరుకులు తెస్తున్నారా, జ్యువెలరీ కానీ ఆల్కహాల్ కానీ అలాంటివి అడుగుతారు. ఆబ్వియస్లీ మనం టైం కాబట్టి నో నో అని చెప్పడమే. మురారి పడుకునేసాడు, ఎర్లీగా లేచారు ఈరోజు. హర్షి వెల్కమ్. సో ఇందాక టిమ్ హార్ట్ మేము లాటే తీసుకున్నాము, పిల్లలు హాట్ చాక్లెట్ తీసుకున్నారు. మధ్యలో అది వీడియో తీసానో లేదో కూడా గుర్తులేదు నాకు. మనం కిలోమీటర్స్ నుంచి మైల్స్కి మార్చాలి. ఆటోమేటిక్గా మారిపోయింది. బట్ ఇక్కడ బాటమ్ కిలోమీటర్స్ అని చూపిస్తుంది. బాటమ్ పట్టించుకోకూడదు ఇదే మరి. సో యాపిల్ మ్యాప్స్ మార్చారు. బ్లెస్ యూ నాని. ఓకే బ్యాక్ టు మైల్స్. సో యుఎస్లో అంతా మైల్స్లో ఉంటుంది కదా, కెనడాలో కిలోమీటర్స్లో ఉంటుంది డిస్టెన్స్ మెజర్ చేసేది వాళ్ళు. జస్ట్ లైక్ ఇండియా, యూరోప్లో కూడా కిలోమీటర్స్లో ఉంటుంది. ఓన్లీ యుఎస్లో మైల్స్లో ఉంటుంది. మన పల్లెటూర్లలో కూడా మైల్స్. అవును, ముందు మైల్స్లో ఇప్పుడు కూడా 3 మైళ్ళు మేబీ బ్రిటిషర్స్ వచ్చాక కిలోమీటర్స్ మార్చారు ఉండొచ్చు. బేసిక్గా మన ఊర్లలో వాళ్ళు, అమెరికా వాళ్ళు మైళ్ళలోనే లెక్క పెడతారు. ఓకే, నయాగరాకు వచ్చేది నీళ్ళే తెలుసా? ఎక్కడ ఉంది ఇది నయాగరా అప్ స్ట్రీమ్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాటర్ లేదు. వస్తుంది పద పుష్ప. పద్మ అంటే పుష్పాన్ని. కరెక్ట్. ఓ వాటర్ ఇక్కడ చూడు ఎంత బాగుందో. వాటర్, ఫాల్ కలర్స్, నైస్. ఆ హౌసెస్ ఎంత బాగున్నాయి చూడు. అక్కడ చూడండి ఒక హౌస్. ఇంకా గ్రిల్ కనిపించదు. ఎస్, గ్రిల్ ఫెన్స్ ఏం కనిపించదు. చెప్పింది కరెక్టేనా? ఇట్ సైడ్ కూడా ఇది కూడా 1000 ఐలాండ్స్ ఏనా? అంటే మనం రౌండ్ కొట్టొచ్చావా? తిరిగింది నీళ్ళు. అదే నైస్. సో ఇప్పుడు ఇది లేదు, గ్రిల్ లేదు. ఇదంతా 1000 ఐలాండ్స్, హౌసెస్ ఎంత బాగున్నాయో. అవన్నీ కాటేజెస్ అనుకుంటా, నాన్న రిసార్ట్స్ అనుకుంటా, క్యాబిన్స్. క్యాబిన్స్ లాగా కదా. చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. అప్పుడన్నా స్టే చేస్తే బాగుంటుంది. వాటర్, ఫాల్ కలర్, హౌసెస్ చాలా బాగుంటుంది. They're like the people who have like these like lake houses. I love New York. New York state లో ఎంటర్ అయ్యాము. ఏంది హర్షి, ఏంది ఓల్డ్ మనీ అంటే ఏంటి? It's like the rich people who have ancestral money. అదే ancestral so like back in the day, if they're like forefathers were like in the government, or if they were generals, or if they were like wealthy people, they probably like built these houses or bought these houses like off in the lake for like vacations, like in the fall or in the winter. So it's like a vacation houses kind of. Yeah, makes sense. ఫాల్ కలర్స్ అంతా పోయిందా? అక్కడ ఉందిలే, అక్కడ కనిపిస్తుంది దూరంగా. రెస్ట్ రూమ్ బ్రేక్ ఇక్కడ తీసుకున్నాము. A few hours later. ఓ అవునా, వీఆర్ ఇన్ పెన్సిల్వేనియా అంట. నియర్. ఓ నియర్. బాగుంది, వెరైటీ ఉంది చూడు ఈ వెల్కమ్ సెంటర్ కదా. డిఫరెంట్గా ఉంది. ఓకే లెట్స్
అక్కడ రాసారా వెల్కమ్ టు పెన్సిల్వేనియా అని చూపిస్తా. వర్షం పడుతుంది, ఇక్కడ రాశారు వెల్కమ్ టు పెన్సిల్వేనియా. ఇక్కడ సెకండ్ బ్రేక్ తీసుకున్నాము, తర్వాత మళ్ళీ కంటిన్యూ అయ్యాము. బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఒహాయో ఎంటర్ అయ్యాము ఇప్పుడే, జస్ట్ ఒక 10 minutes అయింది. ఒహాయోలో ఫాల్ కలర్స్ ఇలా ఉన్నాయి, ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కదా. వాన పడింది 3 hours యూఎస్ ఎంటర్ అయ్యాము, వర్షం. అబ్బా, డిన్నర్కి సబ్వే లాగాము, ఎర్లీ డిన్నరు. హర్షిని డ్రాప్ చేసే ముందే తినేసేద్దామని, అసలు ఏం కనిపించట్లే, చీకటిగా ఉంది. హలో, ఇంచిన ఇచ్చారా? ఇంకా ఇవ్వలేదా? సో దట్ ప్రిపేరింగ్. సో ఎర్లీ డిన్నర్ లాగా ఇక్కడ ఆగాము సబ్వేలో. ఒకేసారి డిన్నర్ చేసేసి హర్షిని డ్రాప్ చేసి వెళ్దాము అని. ఇప్పుడు ఆల్రెడీ టైము 7:15 అయింది. హర్షి దగ్గరికి 8 గంటలకు వెళ్తాము కదా. ఫుట్ లాంగ్ సబ్స్ తీసుకున్నాము డిన్నర్కి. ఇదైతే కార్లోనే తినేసేయచ్చని. A few moments later. నెక్స్ట్ స్టాప్ క్రోగర్, కొలంబస్ అవుట్స్కర్ట్స్లో. దొరికిందా? ఓకే, డన్. సో క్రోగర్కి వచ్చాము హర్షికి కావాల్సినవి తీసుకెళ్ళేకి. హర్షిని ఇక్కడే డ్రా. సో మేము కెనడా నుంచి వస్తూ హర్షిని కొలంబస్లో డ్రాప్ చేసి వెళ్తాము. రేపు తనకి ఎగ్జామ్ ఉంది, కాలేజ్ ఉంటుంది కదా ఇక వీక్ డేస్. యాక్చువల్లీ రేపు దీపావళి. విల్ మిస్ హర్షి. మురారి కూడా స్కూల్కి వెళ్తాడు, అయితే ఈవినింగ్ పూజ టైంకి ఉంటాడు వాడు, ఈ పిల్ల ఉండదు. ఇంకంతే, ఏం చేయలేము. సో లెట్స్ గోని, ఎందుకంటే ఆల్రెడీ టైము 8:20 అయింది. మేము ఇంకా సిన్సినాటికి సెల్ఫ్ చెక్అవుట్కి వెళ్దాం పరా. సిన్సినాటికి వెళ్ళేటప్పటికి 10 అవుతుంది. రేపు మళ్ళీ మురారికి వేరే ఉంది. సో టైం పడుతుందని నేను హర్షినే వచ్చాము గ్రోసరీ షాపింగ్కి. వాళ్ళిద్దరు కార్లోనే ఉన్నారు. ఓకే బంగారు, అవసరం లేదులే నాన్న ఈ టైంలో. ఓకే, ఓ అమ్మాయి రాలేదు ఇంకా. ఓకే ఓకే, ఇట్స్ ఓకే. తెచ్చుండాలరా హర్షి. ఓ అవునా, బాగా క్లీన్గా సర్దేసింది చూడు నాన్న ఇల్లు. షీ సో నైస్. ఓకే, ఇక్కడ ఇల్లు ఇది కూడా సైడే వేసింది. ఓ సో క్యూట్. చూడు ఎంత బాగా అమ్మాయి క్లీన్ చేసి పెట్టేసింది. మేము వచ్చే కొన్ని మీద హర్షికి టాటా వీడ్కోలు చెప్పేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము తొందరగానే. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యాము, 10:30కి రీచ్ అవుతామంట. సో పొద్దున 8-8:30కి అలాగ బయలుదేరితే మధ్యలో వెరీ మినిమల్ బ్రేక్స్ తీసుకున్నాము. ఎందుకంటే మాకు తెలుసు మళ్ళీ హర్షి దగ్గరికి వెళ్ళి తను డ్రాప్ చేసి వెళ్ళేటప్పటికి లేట్ అవుతుందని. పైగా గ్రోసరీ షాపింగ్ కూడా ఉంటుంది కదా తనకి. అందుకనే ఎంత ట్రై చేసినా 10:30 అయిపోతుందంట మా ఊరు చేరేటప్పటికి. ముందు రోజు మా అమ్మగారు సంవత్సరీకం అని ఎర్లీగా లేచాము, ఇంకా లేట్ అయిపోయింది. ఇంక ఇవాళ కూడా ఎర్లీగా లేచాము డ్రైవింగ్ అని చెప్పి. సో బాగా టైర్డ్ అయిపోయి హాలిడే లైట్స్ పెట్టేశారు చూడప్పుడే. థ్యాంక్స్ గివింగ్కి, క్రిస్మస్కి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడు నాన్న. లైట్లు అప్పుడే ఎంత బాగుంది చూడు. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టలేదు, కొందరు పెట్టేశారు అట ఎర్లీగా. ఇక్కడ ఇక్కడ కూడా అబ్బా, వీఆర్ హోమ్. 10:30 అయింది. 8:30కి బయలుదేరాం పొద్దున. నెక్స్ట్ డే దీపావళి చేసుకోగలనో లేమో అనుకున్నాము, ఎందుకంటే బాగా టైర్డ్ అయిపోయాం కదా జర్నీ అని, ఇంకా పాస్ట్ ఫ్యూ డేస్గా. బట్ ఎట్లో ఆయన చేయించేసుకున్నాడు కేదారేశ్వరుడు. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.